రెండు సీట్లపై బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సైదిరెడ్డి మాధవీలతపై స్టేట్ లీడర్స్ దగ్గర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ నేతలు. రెండు సెగ్మెంట్ల పార్టీ నేతల నుంచి కూడా అబ్జెక్షన్లు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర నేతల సపోర్టుతోనే ఆ ఇద్దరికే హైకమాండ్ టికెట్ ఇచ్చినట్లు సమాచారం. టికెట్లు ఫైనల్ చేయడంతో రెండు చోట్ల పార్టీలో చర్చ నడుస్తోంది. జాతీయ నేతలే ఫైనల్ చేశారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బీజేపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కు మధ్య గ్యాప్ వచ్చినట్టుగా కనపడుతుంది. పార్టీ ఆఫీసులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. రెండు టికెట్ల విషయంలో ప్రజెంట్ ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రతిరోజు బీజేపీ నేతలు స్టేట్ ఆఫీసులో కలిసినప్పుడల్లా ఈ రెండు టికెట్ల మీదనే చర్చించుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పిన ఆ స్థాయిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే చాలా పెద్ద సంస్థ. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీ వినాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆర్ఎస్ఎస్ చెప్పిన ఒక రెండు టికెట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. అందులో మెయిన్గా నల్గొండ ఎంపీ టికెట్, ఇంకొకటేమో హైదరాబాద్ ఎంపీ టికెట్. ఈ రెండు టికెట్లను అక్కడ నల్గొండలో సైదిరెడ్డికి ఇవ్వద్దు, హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీలతకి ఇవ్వద్దని ఆర్ఎస్ఎస్ బీజేపీ రాష్ట్ర నేతలకు చెప్పినట్టుగా తెలిసింది. సో వాళ్ళ ఇద్దరికి తప్ప మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి. అక్కడ హైదరాబాద్లో పనిచేసినటువంటి చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. పాత బస్తీ, ఎంఐఎం వీళ్ళందరితో పోరాటం చేస్తూ గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ తర్వాత కేసులు నమోదవుతూ ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి, కానీ మాధవీలతకి ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర నేతలకు చెప్పినట్టు తెలిసింది. కానీ రాష్ట్ర నేతలు చాలా తెలివిగా జాతీయ నాయకత్వంతో మాట్లాడి సో మాధవీలతకు టికెట్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. దీని మీద ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్ర ఇద్దరు ముఖ్య నేతల మీద సీరియస్ అయినట్టుగా తెలిసింది. మీరు మాధవీలతకు టికెట్ ప్రపోజల్ను పెట్టొద్దు జాతీయ నాయకత్వం దగ్గర, మీరు ఎందుకు మాధవీలత పేరును ఖరారు చేసేటట్లుగా ప్రయత్నాలు చేశారు జాతీయ నాయకత్వం దగ్గర అనేటువంటి విషయాల మీద ఈ మధ్యకాలంలో అడిగినట్లుగా తెలిసింది టికెట్లు ప్రకటించిన తర్వాత. సో మొత్తానికైతే మాధవీలతకు టికెట్ ఇవ్వకుండా మరొకరికి ఇస్తే బాగుండేది అన్నటువంటి అభిప్రాయంతో ఆర్ఎస్ఎస్ నేతలు ఉన్నట్టుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రచారం జరుగుతుంది. ఇక మరొక టికెట్ సైదిరెడ్డికి సంబంధించి ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు సైదిరెడ్డికి టికెట్ ఇవ్వద్దు అన్నటువంటిది చాలా క్లారిటీగా చెప్పారు. రాష్ట్ర నేతలకు చెప్పారు, తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్కు ఇతర ముఖ్య నేతలు వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని వాళ్ళ నోటీసులకు తీసుకుపోయారు. ఎందుకంటే హుజూర్ నగర్లో భారతీయ జనతా పార్టీ గుర్రంపోడు ఒక కార్యక్రమం పెట్టుకుంది. సో గిరిజనుల భూములను అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సైదిరెడ్డి ఆక్రమించారు, గిరిజనుల మీద కేసులు పెట్టించారు. సో వాళ్ళని పోలీసులతో కొట్టించారు, అక్రమంగా హింసించారు, ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుర్రంపోడు కార్యక్రమం పెట్టుకుంది. చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది రాష్ట్ర వ్యాప్తంగా. సో అక్కడ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ నేతల గొడవైంది. బీజేపీ నేతలు దాదాపుగా ఒక 3 నెలలు 4 నెలలు జైల్లో ఉన్నారు, ఇంకా కేసులు నడుస్తున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో సైదిరెడ్డికి టికెట్ ఇవ్వద్దని ఆర్ఎస్ఎస్ ముందుగానే చెప్పినట్టుగా తెలిసింది. ఈ రెండు టికెట్ల విషయంలో ఇప్పుడు బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇండైరెక్ట్గా క్యాడర్ సహకరించొద్దు అనేటువంటి సంకేతాలు కూడా కొంతమంది నేతల నుంచి కూడా వెళ్ళినట్టుగా తెలిసింది. కాబట్టి ఈ రెండు టికెట్లు ఇవ్వడం పట్ల ఆర్ఎస్ఎస్ నేతలు ఇద్దరు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎందుకు ఈ రెండు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది? నల్గొండ నుంచి సైదిరెడ్డికి, అట్లనే హైదరాబాద్ నుంచి మాధవీలతకి రెండు టికెట్లు ఇవ్వడం పట్ల కొంతమంది ఆర్ఎస్ఎస్ పెద్దలు అలక చెందినట్టు తెలిసింది. రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. మేము మరీ చెప్పాం, అయినా మీరు టికెట్లు ఇవ్వడంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సో దాంతో అటు ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి రాజాసింగ్ మాధవీలతకు టికెట్ ఇవ్వడం పట్ల ఆయన కూడా దూరంగా ఉంటున్నారు. సో ఒక హిందుత్వవాదిని దూరంగా పెట్టారు హైదరాబాద్ ఎంపీ టికెట్ విషయంలో అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది, ఆర్ఎస్ఎస్లో కూడా చర్చ జరుగుతుంది. సో దీని మీద మరి రాష్ట్ర నాయకులు అయితే మా ఇన్వాల్వ్మెంట్ లేదు, జాతీయ నాయకత్వమే అంతా చూసుకుంది, వాళ్ళు టికెట్ ఖరారు చేశారు, సర్వేలో
వీళ్ళ పేర్లు ఉన్నాయన్నటువంటి ఏదో మొత్తానికైతే ఈ వ్యవహారాల్లో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆర్ఎస్ఎస్ ఇద్దరు నేతల మీద కొంత సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. సో బీజేపీ స్టేట్ ఆఫీస్లో కానీ లేదంటే కొంతమంది ముఖ్య నేతలతో కానీ లేదంటే కట్టర్ హిందువుగా చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడినప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా చెప్పిన ఈ 2 టికెట్లు ఇచ్చారు. దీంతో ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ, తెలంగాణ ఆర్ఎస్ఎస్ శాఖగా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. మరి చూడాలి. ఇప్పుడు అసలే ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అనేది దాదాపు 2200 2500 వరకు కూడా దానికి సంబంధించినటువంటి శాఖలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తేనే ఆ ఎంపీ సీట్లు అనేది గెలుస్తూ ఉంటారు. అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితే. ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడు గెలవాలంటే సికింద్రాబాద్లో ఆర్ఎస్ఎస్ సహకరించాలి, లేదంటే లక్ష్మణ్కి ఏమైనా సహాయ సహకారాలు ఉండాలంటే ఆర్ఎస్ఎస్ సహకరించాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇద్దరు ముఖ్య నేతలకు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా అక్కడ మాధవలతకు టికెట్ ఇవ్వడం, ఇక్కడ సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల పార్టీలో చర్చ జరుగుతుంది. సో ఆర్ఎస్ఎస్ నేతలు చెప్పినా కానీ వినలేనిటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు ఉన్నారన్నటువంటి విషయాల మీద కూడా ఇద్దరు ముఖ్య నేతలు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ప్రశ్నించినట్టుగా తెలిసింది. దీంతో ఇటు భిన్న అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్కు అట్లనే రాష్ట్ర బీజేపీకి మధ్య కొంత భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా తెలిసింది. మరి చూడాలి. ఇప్పటివరకు అయితే మాధవలతకు పెద్దగా సిటీలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో చాలా కట్టర్ హిందువుగా చెప్పుకునేటువంటి వాళ్ళ నాయకులంతా ఉంటారు. మనం చూస్తుంటాం పాత బస్తీలో, తర్వాత చాలా చోట్ల హిందుత్వాన్ని వాళ్ళు ముందు పెడుతూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితి ఎంఐఎంతో ఫైట్ చేస్తూ కేసులు నమోదవుతూ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కేసులు జైళ్ళకు వెళ్తూ, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాధవలత కూడా పూర్తి స్థాయిలో అటు రాజాసింగ్ ఇంటికి ఇంతవరకు వెళ్ళకపోవడం, ఆయనని ప్రచారానికి రావాలి సహకరించాలని చెప్పకపోవడం పట్ల కూడా భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు నల్గొండ జిల్లా నేతలు అయితే అసలు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఆయన కలిశారు. ఆయన మీద కూడా ఫిర్యాదు చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో సహకరించాం, ఆయనకు టికెట్ ఇవ్వద్దని ముందుగానే చెప్పారు. అయినప్పటికీ టికెట్ ఇచ్చారు. సో ఉమ్మడి జిల్లా నాయకత్వము లేదంటే నల్గొండ జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకత్వం సహకరించమని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అట్లనే ఉంది. పాత కొత్త నేతలుగా నల్గొండ జిల్లాలో సిచ్యువేషన్ ఉంది. అట్లనే హైదరాబాద్లో అటు మాధవీలత వాళ్ళంతా టీమ్స్ పెట్టుకున్నారు తప్ప కార్యకర్తలు లేరనేది బీజేపీ నేతలతో చెప్తున్నారు చాలామంది. సో మొత్తానికైతే ఈ 2 టికెట్ల పట్ల అటు బీజేపీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అన్నట్టుగా పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి ఈ గ్యాప్ ఎంతవరకు వెళ్తుంది నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్. మరి ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో ఈ 2 పార్లమెంట్లో సహాయ సహకారాలు అందిస్తుందా లేదంటే వదిలిస్తుందా అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది.